హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 రాసి వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి అయితే మీకు త్వరలో ఆల్ ఇండియా ర్యాంక్స్ అయితే వస్తాయి. సో ఈ ర్యాంకులను బట్టే మీకు తెలంగాణలో టాప్ 5లో సీట్ వస్తుందా లేదా అనేది అయితే ఇప్పుడు చూద్దాం. అండ్ చూసే ముందైతే వీడియోని కౌన్సిలింగ్ కోసం వెళ్ళేవారంతా ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తెలంగాణలో ప్రతి కాలేజ్ కేటగిరీ ఏ కట్ ఆఫ్ వెబ్సైట్ కావాలంటే అండ్ అదేవిధంగా మన మెంటర్షిప్, మన గైడెన్స్, సో ఈ 2 పెయిడ్ సర్వీసెస్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. 2 కావాలన్నప్పుడు మాత్రమే. సో మీకు వెబ్సైట్లో ప్రతి కాలేజ్ యొక్క కట్ ఆఫ్ అయితే ఉంటుంది. డీటెయిల్గా రౌండ్ వైజ్గా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆల్ ఇండియా కోటాలో తెలంగాణలో టాప్ 5 మెడికల్ కాలేజెస్, వాటి కట్ ఆఫ్ అయితే చూద్దాం. 2024లో ఈ ర్యాంక్ ఎలా ఉందనేది చూద్దాం. రౌండ్ 3 వరకు, ఆ తర్వాత కూడా రౌండ్ 5, 6 వరకు జరుగుతాయి. కానీ అదంతా లక్ బేస్గా ఉంటుంది. సో రౌండ్ 3 వరకు ఉన్న ర్యాంక్స్ మాత్రం మీకు ఇప్పుడు ఉంటే, సో మార్క్స్ చేంజ్ అయ్యాయి కానీ ర్యాంక్స్ అదే రేంజ్లో ఉంటాయి. కాబట్టి ఇది చూడగానే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ 1 తెలంగాణలో ఎక్కువ మంది చూస్ చేసుకుంది గాంధీ మెడికల్ కాలేజ్. ఆల్ ఇండియా కోటాలో అండ్ స్టేట్ కోటాలో కూడా దీన్నే చూస్ చేసుకుంటారు ప్రియారిటీ లిస్ట్లో. సో ఇక్కడ ఓపెన్లో అయితే 3565కి సీట్ వచ్చింది. 3565 ఆల్ ఇండియా ర్యాంక్. మీకు రేపు వచ్చే రిజల్ట్స్లో ఈ ర్యాంకు ఉన్నట్లయితే డెఫినెట్గా గాంధీలో మీకు వచ్చేస్తుంది. సో స్టేట్ కోటాలో అప్లై చేసుకుంటే మీరు అదే గాంధీ వస్తుంది. కాకపోతే మీరు ఆల్ ఇండియా కోటాలో తీసుకుంటే స్టేట్లో ఇంకా వేరే స్టూడెంట్స్కి ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. సో ఇదే ర్యాంక్ అని కాదు, ఇంకా వేరే ర్యాంక్‌లో కూడా మీకు మంచి మంచి కాలేజెస్ అయితే వస్తాయి. సో ఆల్ ఇండియా కోటాకు టాప్ 10,000 ఇలా 20,000 వచ్చిన వారందరూ అప్లై చేసుకుంటే చాలా బెటర్. మంచి కాలేజెస్ వస్తాయి ఓపెన్‌లో. ఇంక ఎస్సీ, ఎస్టీలో చాలా తక్కువ ర్యాంక్ కూడా వస్తాయి. అండ్ ఓబీసీ, గాంధీలో ఓబీసీకి కట్ ఆఫ్ అయిన ర్యాంక్ 5,402, 5,402. ఎస్సీ 35,213, ఎస్సీకి 35,213, ఎస్టీకి 45,407. సో ఇంత ర్యాంకులు వచ్చినా కూడా టాప్ కాలేజ్ వస్తుంది. కాబట్టి మీరు ఈ ర్యాంకుల రేంజ్లో ఉంటే వెంటనే మీరు ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసుకోండి. ఈడబ్ల్యూఎస్కి అయితే దాదాపు 3,999కి సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్కి ఆల్ ఇండియా కోటాలో. సో ఆల్ ఇండియా కోటా 15% గవర్నమెంట్ సీట్లో ఈడబ్ల్యూఎస్ అన్ని గవర్నమెంట్ కాలేజీలో ఉంటుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఆల్ ఇండియా కోటాలో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉస్మానియా. సో ఉస్మానియా మెడికల్ కాలేజ్ టాప్ 2 ప్రియారిటీ పోయినసారి, ఈసారి కూడా ఇదే ఉంటుంది. ఓపెన్ 5,919 ఓపెన్ కట్ ఆఫ్ అయింది. అండ్ ఓబీసీ చూస్తే 7,789 ర్యాంక్స్ అన్నమాట. ఇవి మార్క్స్ మీరు ఎలాగూ కంపేర్ చేసుకోలేరు, ర్యాంక్స్ అయితే కంపేర్ చేసుకోవచ్చు. ఎస్సీ 47,890 ఆల్ ఇండియా ర్యాంక్. ఎస్టీ 60,966. సో రేపు మీకు మార్క్స్ చూసుకోగానే, ర్యాంక్ చూసుకోగానే ఈ రేంజ్లో ఉన్నామా లేదా అని చూసుకోండి. అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 8,777 మనకు ఉస్మానియాలో అయితే రావడం జరిగింది. టాప్ 2 కాలేజ్. అండ్ నెక్స్ట్ టాప్ 3 కాలేజ్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్. ఓపెన్లో 9,951 ఈఎస్ఐ వచ్చింది. అండ్ ఓబీసీ 12,540 ఈడబ్ల్యూఎస్ అయితే రావడం జరిగింది. ఎస్సీ 70,811, 70,000 ఎస్సీ ఎస్టీలు అయితే అప్లై చేస్తే మీరు మంచి కాలేజెస్ ఆల్ ఇండియాలోనే వస్తాయి, ఆల్ ఇండియా కోటాలోనే. ఎస్టీ చూసుకున్నట్లయితే 78,268, ఈడబ్ల్యూఎస్ 9,021కి అయితే రావడం జరిగింది 2024లో. సో ఈసారి ర్యాంక్ వస్తే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీరు ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాకతీయ మెడికల్ కాలేజ్. ఇది ప్రియారిటీ నెంబర్ 4గా ఉంది. పోయినసారి ఎక్కువగా ఆల్ ఇండియా కోటాలో చూస్ చేసుకున్నారు. ఓపెన్ 16,074 ర్యాంక్కి అయితే కట్ అయింది ఓపెన్. ఓబీసీ 17,935. సో రౌండ్ 3 వరకు, ఆ తర్వాత అంతా కాస్త లక్ బేస్గా ఉంటుంది. వేరే చోట జాయిన్ అయిన వారు రావడానికి ఎగ్జిట్ రూల్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి రౌండ్ 3 వరకు అయితే మీకు పక్కా ర్యాంక్స్ అనమాట ఇవి. ఇంకా తర్వాత రౌండ్స్లో ఇంకా కిందికి వెళ్ళింది. మనం చెప్పుకునేది రౌండ్ 3 వరకు. అండ్ రౌండ్ 3 వరకే మెజారిటీ సీట్లు అయితే అయిపోతాయి. ఎస్సీ కాకతీయ 1,04,907. సో ఆల్ ఇండియా కోటాలోనే ఇంత ర్యాంక్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఎస్టీ చూసుకుంటే 98,551 ఆల్ ఇండియా ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్
320కి అయితే వచ్చింది ఈడబ్ల్యూఎస్ కాకతీయలో. సో, ఈ మార్క్స్ మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఒక్కసారి రేపు రిజల్ట్‌లో మీ ఆల్ ఇండియా ర్యాంక్ చూడగానే మీరు ఏంటి లక్షల్లో ఉంది మాకు సీట్ వస్తుందా అనుకోకుండా ఈడ ఈ ర్యాంక్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ నల్గొండ టాప్ ప్రియారిటీలో ఫిఫ్త్‌లో నల్గొండ ఉంది. అండ్ ఓపెన్ 21,257, ఓబీసీ 22,399 అండ్ ఎస్సీ 1,25,000 చేంజ్ 937 అంటే 1,26,000 అనుకోండి ఆల్రెడీ ఈ ఎస్సీకైతే. అండ్ ఎస్టీ చూసుకున్నట్లయితే 1,56,982 ఆల్ ఇండియా ర్యాంక్. అండ్ ఈడబ్ల్యూఎస్ 25,000 చేంజ్ వచ్చింది. 25,500 అలా వచ్చింది ఈడబ్ల్యూఎస్. సో, ఈ ర్యాంక్స్‌కైతే ఆల్ ఇండియా కోటాలోనే ఈ టాప్ 5 కాలేజెస్ అయితే రావడం జరిగింది. అండ్ ఇంకా లోకల్ అనుకుంటే మీరు ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ మీకు రాగానే చూసుకుంటే మీకు అర్థమైపోతుంది.